హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. థాయిలాండ్లో ఉన్న ట్రావెల్ అట్రాక్షన్స్ గురించి, టూరిజం గురించి, అలాగే థాయ్ కల్చర్ గురించి ట్రావెల్ వీడియోస్లో చెప్తున్నాను. ఈ వీడియోస్లో నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అప్లాజెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ గురించి చూపిస్తున్నాను. ఈ ప్లేస్ కూడా బ్యాంకాక్కి చాలా దగ్గరలోనే ఉంది. థాయిలాండ్ టూర్ ప్యాకేజ్లో పటాయా డెఫినెట్గా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో ఈ పటాయా గురించి చాలా మందికి తెలుసు. ఈ పటాయాకి దగ్గరలోనే ఒక చైనీస్ టెంపుల్ అండ్ మ్యూజియం ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ అండ్ మ్యూజియం పేరు విహారన్ సేన్. ఇక్కడ మనకి చైనీస్ అండ్ థాయిలాండ్కి సంబంధించి ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి, అలాగే యాంటిక్ పీసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చైనీస్ అండ్ థాయ్ రెండు కల్చర్స్ కనిపిస్తాయి. ఈ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ ఉంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా 50 బాట్ పే చేయాలి. కాంపౌండ్లోకి ఎంటర్ అవుతూనే మనకి ఫేమస్ పర్సనాలిటీ స్టాచ్యూస్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఇండియాకి సంబంధించిన బౌద్ధ మతస్థుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఈ స్టాచ్యూలో ఉన్నది మన ఇండియాకి సంబంధించిన అవలోకితేశ్వరుడు. బౌద్ధ మతంలో ఈయన కరుణ యొక్క బోధిసత్వుడు. విహరన్ సేన్ అంటే దేవుళ్ళు నివసించే ఇల్లు అని అర్థం. ఈ టెంపుల్ని కింగ్ రామా 9 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి గిఫ్ట్ చేయడానికి నిర్మించారు. ఈ మ్యూజియంలో చైనాని పరిపాలించిన ఫేమస్ రాజుల గురించి, వాళ్ళ సోల్జర్స్ గురించి, అలాగే జీవిత సత్యాలను చెప్పే కొన్ని స్టాచ్యూస్ని పెట్టారు. ఈ మ్యూజియంలో థాయ్ కల్చర్కి సంబంధించిన యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. మీకు చైనీస్ బుద్ధ ఫెంగ్షుయ్ స్టాచ్యూస్ ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ ఫెంగ్షుయ్ స్టాచ్యూస్ వాస్తు దోషాలకి పరిహారం అని చెప్తారు. మన ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఈ ఫెంగ్షుయ్ స్టాచ్యూస్ని కొన్ని డైరెక్షన్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయని నమ్ముతారు. వీటిలో ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క స్టాచ్యూని పెడతారు. ఇంత పెద్ద ఫెంగ్షుయ్ స్టాచ్యూస్ని నేను చూడడం ఇదే మొదటిసారి. ఇదే మ్యూజియం ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కి బయట కూడా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. డిఫరెంట్ స్టోన్ మెటీరియల్స్ ఇక్కడ వాడారు. ఈ స్టోన్ కార్వింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా డీటెయిల్డ్గా కారు చేశారు. ఎంటర్ అవుతూనే డోర్ పైన ఈ డ్రాగన్ని చూసి అలా కాసేపు ఉండిపోయాం. డోర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద డోర్స్ని రెండు వైపుల నుంచి ఈ డ్రాగన్స్తో కవర్ చేసేసారు. బ్రైట్ కలర్స్ని యూజ్ చేశారు. అలాగే చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు. చూడగానే అమేజింగ్ ఆర్ట్ వర్క్ అనిపించింది. ఈ డోర్ కి కింద వైపున చైనీస్ ఆర్ట్ కనిపించింది. ఈ మధ్యలో ఉన్న సింబల్ పేరు యిన్ యాంగ్ సింబల్ అంటారు. ఇందులో ఉన్న బ్లాక్ సైడ్ ని చెడుగా భావిస్తారు, అలాగే వైట్ సైడ్ ని మంచిగా భావిస్తారు. మన జీవితాలలో మంచి చెడు రెండు ఉంటాయని సింబాలిక్ గా చెప్తున్నారు. లోపలికి వెళ్ళగానే ఇంకొక అద్భుతం, ఎటువైపు చూసినా మనకి స్టాచ్యూసే కనిపిస్తాయి. నార్మల్గా మ్యూజియంలో స్టాచ్యూస్ అంటే అక్కడొకటి ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఎక్కడా లేనన్ని స్టాచ్యూస్ కనిపిస్తాయి. కోపాన్ని చూపిస్తున్నట్టు, శాంతంగా ఉన్నట్టు, అలాగే దానం చేస్తున్నట్టు, ఇలా కొన్ని జీవిత సత్యాలని స్టాచ్యూస్ రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. సింపుల్గా చెప్పాలి అంటే మన జీవితంలో చెయ్యాల్సిన, చెయ్యకూడని పనులు ఏంటి అనేది డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బయట ఉన్న స్టాచ్యూస్ అన్ని స్టోన్ మెటీరియల్తో చేశారు, కానీ లోపల ఉన్న స్టాచ్యూస్ అన్ని బ్రాంజ్ మెటీరియల్తో చేశారు, అంటే కంచుతో చేశారు. ఇన్ని సంవత్సరాలైనా ఇవి ఏమాత్రం పాడవకుండా మంచి కండిషన్లో ఉన్నాయి. పురాతన కాలంలో వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే స్టోన్ మెటీరియల్తో చేసిన కొన్ని గుర్రాల రెప్లికాస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గుర్రాలన్నీ యుద్ధంలో పాలు పంచుకున్నాయి. ఈ గుర్రాల్ని సవారీ చేసిన సోల్జర్స్ కి ట్రిబ్యూట్ గా ఇక్కడ స్టోన్ మెటీరియల్తో స్టాచ్యూస్ చేసి పెట్టారు.
ఇక్కడ టెర్రకోటా వారియర్స్ అని చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. వీటిల్లో 2000కి పైగా సోల్జర్ స్టాచ్యూస్ అలాగే గుర్రాల స్టాచ్యూస్ ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ ఏమిటి అంటే చూడ్డానికి అన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఏ స్టాచ్యూ సిమిలర్ కాదు. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి వాళ్ళ హైట్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మనం దగ్గర నుంచి చూస్తే తప్ప ఇది మనం కనిపెట్టలేము. ఈ స్టాచ్యూస్లో ఆర్మీ జనరల్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, చారిటీర్స్ ఉన్నారు, అలాగే గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు యూజ్ చేసిన గుర్రాలతో సహా అన్నీ ఇక్కడ పెట్టారు. ఇన్ని స్టాచ్యూస్ చైనాలో కాకుండా బయట కంట్రీస్లో అంటే థాయిలాండ్లోనే ఉన్నాయి. అది కూడా ఈ టెంపుల్లోనే ఉన్నాయి. ఇవి ఎవరు ఎప్పుడు ఎందుకు చేశారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీన్ని ప్రపంచంలోనే 8th వండర్గా పరిగణిస్తారు. ఇక్కడ చైనాకి ఫస్ట్ ఎంపరర్ అయిన క్వీన్ షియాంగ్ మౌసోలియం స్టాచ్యూ ఉంది. అలాగే ఆయన సవారీ చేసిన గుర్రాల స్టాచ్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన గురువుల స్టాచ్యూస్ కొన్ని ఉన్నాయి. అలాగే నెగటివ్ ఫోర్స్ని అట్రాక్ట్ చేసే ఈవిల్ స్పిరిట్ స్టాచ్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వైపున ట్రెడిషనల్ డాన్స్కి సంబంధించిన కొన్ని షో పీసెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని పాటరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంత హైట్లో ఉన్న గోడల పైన కూడా పెద్ద పెద్ద పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ పెట్టారు. హాల్లో ఏ వైపు చూసినా అద్భుతమైన పెయింటింగ్స్ అండ్ స్టాచ్యూసే కనిపిస్తాయి. ఇక్కడ వుడెన్ ఫర్నిచర్ సూపర్గా ఉంది. డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది గురువుల స్టాచ్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ పక్కనే ఉన్న ఈ వాజ్ని చూడండి, ఎంత హైట్ ఉందో. ఇంత హైట్గా ఉన్న వాజ్ పైన కూడా వీళ్ళు హ్యాండ్ పెయింటింగ్స్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గోల్డెన్ డ్రాగన్, అలాగే జేడ్తో చేసిన టైగర్స్, ఇలాంటి ప్రీషియస్ స్టోన్స్తో చేసిన వస్తువులు కూడా ఉన్నాయి. యాంటిక్ పీసెస్ అండ్ వుడెన్ కార్వింగ్స్ తోటి ఈ హాల్ సూపర్గా ఉంది. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు. పార్ట్ 2 వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.